ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవునిలోకి వచ్చే మనం మన ప్రాణం మనది కాదు అనుకునే దేవుడి దగ్గరికి రావాలి. అలాంటి వాడే దేవుడికి నమ్మకస్తుడిగా నిలబడతాడు. నా ప్రాణం నాకు కావాలనుకున్నవాడు దేవుని అంటే దేవునిలో బలంగా నిలబడలేడండి. దేవునిలో బలంగా నిలబడాలంటే ఇది నా ప్రాణం నాది కాదు అనుకున్నంతగా దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుని అంతా స్వీకరించాలి. అబ్రహాములో ఏం కనబడుతుందంటే ఇది నాది కాదు అనుకున్నాడండి. ఇది నాది కాదు. కొడుకునిచ్చాడు, కొడుకు నా వాడు కాదు, ఏసేయమంటావా అన్నాడు. ఏసేయ్ అన్నాడు దేవుడు. అర్పించను అన్నాడండి. అర్పించడంటే మనసులో అర్పించేసాడు. ముందే దేవుడు అడగడం ఆలస్యం, తీసుకెళ్ళి మోరియా కొండ మీద కట్టెల మీద పడుకోబెట్టి వేసేయడానికి కూడా రెడీ అయిపోయాడు. దేవునిలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలంటే ఏది నాది కాదు అని దేవుడి మీదే విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళాలి. అప్పుడే దేవుళ్ళో నువ్వు నమ్మకస్తుడిగా నిలబడతావు. దేవునిలో గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నా ప్రాణం ఇది నాది, అమ్మో నా ప్రాణం నాది, నా పిల్లల ప్రాణం అమ్మో ఇది, అట్లా అనుకున్నాం అనుకోండి, దేవుళ్ళో నువ్వు గొప్ప విశ్వాస యోధుడిగా తయారవ్వలేవు. ప్రియమైన దేవుని వల్లరా ఒకసారి ఆలోచించండి. అబ్రహాముకు పిల్లలను దేవుడు ఇవ్వక ముందే నేను ఎరిగి ఉన్నాను, ఇట్లా అతనికి ఇచ్చిన సంతానాన్ని కానీ అతని వాళ్ళందరినీ కానీ నా మందిరంలో నా మార్గంలో నడిపించగలిగిన నమ్మకస్తుడితను అన్నాడు. మరి దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఏంటి? నీ కుటుంబం అంతటితో కలిసి నా దగ్గరికి రావాలనేది దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం పోషిస్తున్నావా?